నమస్కారం అండి. నేను డాక్టర్ మంజుశ్రీ అను మై బేబీ హాస్పిటల్లో ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ గర్భిణీ స్త్రీలు ట్రావెల్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు ట్రావెలింగ్ అవాయిడ్ చేసుకోవాలి అన్న దాని గురించి చెప్తున్నాను. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయకూడదు, ఇంట్లోనే ఉండాలి, మంచం దిగకూడదు అని అంటూ ఉంటారు. అలాగే ప్రయాణాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రయాణాలు అసలు చేయకూడదు అని కూడా అంటారు. సో ఎవరు చేయొచ్చు అంటే యూజువల్గా సెకండ్ ట్రైమిస్టర్లో ట్రావెల్ చేయొచ్చు. అంటే 14 వారాల నుంచి 28 వారాల దాకా, అంటే 3వ నెల కంప్లీట్ అయ్యాక 7వ నెల దాకా ట్రావెల్ చేయొచ్చు. యూజువల్గా ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏమవుతుంది అంటే మొదటి 3 నెలల్లో చాలామందికి వామిటింగ్స్ అంటే వికారం ఎక్కువగా ఉండటం వలన వీక్నెస్ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళలో ఏదైనా బ్లీడింగ్ కాంప్లికేషన్స్ కూడా మొదటి 3 నెలల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ట్రైమిస్టర్లో అవాయిడ్ చేసుకోవటం మంచిది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సెకండ్ ట్రైమిస్టర్లో అంటే 3వ నెల కంప్లీట్ అయ్యాక తగ్గుతాయి. కాబట్టి సెకండ్ ట్రైమిస్టర్లో ట్రావెల్ చేయొచ్చు అని అంటాం. ఆ తర్వాత థర్డ్ ట్రైమిస్టర్ అంటే 7వ నెల తర్వాత 9వ నెల దాకా గర్భాశయం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంతమంది మహిళలు నడవటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ తర్వాత ఈ థర్డ్ ట్రైమిస్టర్లో లేబర్ పెయిన్స్ అంటే డెలివరీ పెయిన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి థర్డ్ ట్రైమిస్టర్లో అయినంత వరకు అవాయిడ్ చేసుకోమని చెప్తాము. ప్రెగ్నెన్సీలో మరి అవసరమైతేనే ట్రావెల్ చేయటం మంచిది. రిపీటెడ్గా ట్రావెల్ చేయటం కూడా అవాయిడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరు అసలు ట్రావెలింగ్ అవాయిడ్ చేసుకోవాలి అంటే ప్లాసెంటా ప్రీవియా అంటాం. అంటే గర్భాశయం ద్వారం దగ్గర మాయ తయారైనప్పుడు బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళు తప్పనిసరిగా అవాయిడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. అంటే గర్భాశయం ద్వారం మజిల్ అక్కడ వీక్నెస్ ఉండటం వలన 3వ నెలలో లేదా 4వ నెలలో అబార్షన్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో వీళ్ళు కూడా అవాయిడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రీటర్మ్ డెలివరీ అంటే ఇదివరకు లాస్ట్ ప్రెగ్నెన్సీలో 9వ నెలలో కంప్లీట్ అవ్వకముందే డెలివరీ అయిన వాళ్ళు ఈ ప్రెగ్నెన్సీలో కూడా ప్రీటర్మ్ డెలివరీ అయ్యే రిస్క్ ఉంటుంది. సో వీళ్ళు కూడా అవాయిడ్ చేయాలి. ఆ తర్వాత మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ట్విన్స్ లేదా ట్రిప్లెట్స్ కవల పిల్లలు లేదా ట్రిప్లెట్స్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే గర్భాశయం ఒక బేబీని క్యారీ చేయాల్సింది 2 3 మోస్తుంది. కాబట్టి వీక్గా ఉండే అవకాశం ఉండి తొందరగా లేబర్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత థ్రెటన్డ్ మిస్క్యారేజ్ అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే ఫస్ట్ 3 నెలల్లో బ్లీడింగ్ లేదా స్పాటింగ్ కనిపించిన వాళ్ళల్లో తర్వాత కూడా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు అవాయిడ్ చేసుకోవాలి. జర్నీస్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జర్నీలో ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే వాటర్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి ఎక్కువగా తరచుగా తీసుకుంటూ ఉండాలి. జర్నీలో ఎవ్రీ 1 to 2 అవర్స్కి కార్ ఆపేసి కాస్త నడవటం అది చేస్తూ ఉండాలి. ఆ తర్వాత డ్రైవ్ చేసే వాళ్ళు లేదా పక్కన కూర్చున్నా కూడా సీట్ బెల్ట్ అనేది తప్పనిసరిగా ధరించాలి. ఆ సీట్ బెల్ట్లో కూడా స్పెషల్ ప్రికాషన్స్ ఏంటి అంటే హారిజాంటల్ పార్ట్ గర్భాశయం కిందకి రావాలి. ఆ తర్వాత వర్టికల్ బెల్ట్ అనేది బ్రెస్ట్ మధ్యలోకి రావాలి. లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు ఫుడ్ గురించి కూడా ఆలోచించుకోవాలి. ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ లేదా క్లీన్ ఫుడ్ తప్పనిసరిగా చూసుకోవాలి. బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఎలా ఉన్నాయో చూసుకొని దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోవాలి. ట్రైన్ జర్నీస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే హెవీ లగేజ్ మీరు క్యారీ చేయటం అవాయిడ్ చేసుకుని ట్రాలీస్ ఉన్న బ్యాగ్స్ క్యారీ చేయటం మంచిది. ఆ తర్వాత స్టేషన్కి హరీగా వెళ్లకుండా ట్రైన్ టైంకి ముందు వెళ్ళటం మంచిది. ఆ తర్వాత ట్రైన్లో రాకింగ్ మూమెంట్స్ ఉంటాయి. కాబట్టి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు సపోర్ట్ తీసుకుని స్లిప్ అవ్వకుండా చూసుకోవాలి. ఆ తర్వాత లోవర్ బర్త్ ఆప్ట్ చేసుకోవటం మంచిది మిడిల్ ఆర్ అబవ్ బర్త్ కంటే. ఫ్లైట్ జర్నీస్కి వచ్చేటప్పటికి కొన్ని ఎయిర్లైన్ కంపెనీస్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. సో మనం ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ కంపెనీస్తో మనం వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ని కనుక్కొని దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లైట్ ట్రావెల్కి ముందే మన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనం ఫిట్గా ఉన్నామా లేదా అనేసి సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో నార్మల్గానే నాసియా అండ్ వామిటింగ్స్ అంటే వికారం అది ఉంటుంది. ఎయిర్ ట్రావెల్లో వీళ్ళకి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత ఇయర్ బ్లాక్ అవ్వటం కూడా చూస్తూ ఉంటాం. సో మనం డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఈ వామిటింగ్స్కి టాబ్లెట్స్ అనేది మనం దగ్గర ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ ఇయర్ బ్లాక్కి
టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టైంలో చీవింగ్ మూమెంట్స్ అనేది ఉండాలి. అంటే పెప్పర్మెంట్స్ లాంటివి నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే ఈ ప్రాబ్లం అనేది కొంచెం తగ్గుతుంది. లాంగ్ జర్నీస్లో ఎక్కువగా చూసే ప్రాబ్లం ఏంటి అంటే డీవీటీ, అంటే డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంట. అంటే కాళ్ళల్లో రక్తం గూడు కట్టడం. దీనికి మనం మోర్ దెన్ 3 hours జర్నీస్ ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టు ఎవ్రీ 1 to 2 hours లెగ్స్ నడవటం కానీ, తర్వాత కూర్చున్నప్పుడు కూడా లెగ్ మూమెంట్స్ చేస్తూ ఉండాలి. ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకోవటం మంచిది. Like and subscribe Eagle Health and Beauty.